ఏంటి ఫ్రెడ్డీ? ఏంటి ఇదంతా? నువ్వు ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళొచ్చావు? నేనెక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఉన్న మట్టి నీ షాలుకి ఎలా అంటుకుంది? ఆ బాడీ పార్ట్స్ని మార్చింది నువ్వే కదా? సో నోహా అంటే నువ్వే అన్నమాట. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ ఇల్లు? ఏ పార్ట్స్? ఫ్రెడ్డీ, నువ్వు చెప్పేదేమి నాకు అర్థం కావట్లేదు. నాకు అబద్ధం చెప్పకు. నీ చెప్పుల్లోనూ షాలులోనూ నాకంటుకున్న మట్టి ఎలా అంటుకుంది చెప్పవే. నువ్వే కదా నోహా అంటే. ప్లీజ్ టెల్ మీ వై. చెప్తాను. బాడీ పార్ట్స్ అక్కడి నుంచి మార్చింది నేనే. ఫ్రెడ్డీ, నువ్వు అనుకున్నట్లుగా నోహాని నేను కాదు. ఆర్ యు నోహా? ఎస్, లోనికి రండి. మొదట్లో నాతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా ఆ తర్వాత అతను మొత్తం నాతో ఒప్పుకున్నాడు. సార్, ఐఎమ్ జర్నలిస్ట్. యాక్చువల్గా నేను మీతో మాట్లాడాలనుకున్నది ఈ విషయం గురించి కాదు, వేరే విషయం గురించి. 2 రోజుల క్రితం మీరు రాసిన పుస్తకం ఒకటి నేను చదివాను. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఈ పుస్తకం గురించి, మీ గురించి మా ఛానల్లో బయట కోసం నేను ఇక్కడికి వచ్చాను. దానిలో ఏముంది? మీరు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ బుక్ మీరే పబ్లిషింగ్ చేశారా సార్? అవును, సుమారు 4-5 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ వర్క్ని ఏ పబ్లిషర్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు, దద్దమ్ములు. దాంతో నేను కొన్ని ప్రింట్అవుట్ తీపిచ్చాను. దాని తాలూకు బుక్కే ఇది. మిగిలిపోయినవి నేనే స్వయంగా కొన్ని బుక్ స్టాల్స్కి ఇచ్చేశాను. ఇలాంటి పుస్తకం రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రత్యేకించి నాకు ఎటువంటి ఇన్స్పిరేషన్ లేదు. అతనే కరెక్ట్గా రాసుంచాడు కదా. అతనా? నేను చెప్పాలనుకున్నది అప్పుడు దీన్ని రాసింది వేరే వాళ్ళ? కాదు, అది కాదు. రాసిందైతే నేను కాదు. అతని దగ్గర నుంచి నిజం రాబట్టడానికి నేను పెద్దగా కష్టపడలేదు. దానికి ముందే అతను నిజం మొత్తం చెప్పేశాడు. ఎవరు తను? అతను నా పేషెంటే. తనే ఈ పుస్తకం రాసింది. ఫ్రెడీ, ఇట్స్ యూ. నువ్వే దాన్ని రాసింది. ఎలాగైనా సరే ఒక పుస్తకం రాయాలనుకున్న సమయంలోనే నా చేతికి తాను రాసిన ఈ నోట్బుక్ దొరికింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతని పొజిషన్ ఏంటి? హీఈస్ రికవరీ. నేను భయపడుతుంది ఏంటంటే అతను ఇప్పుడు షార్ట్ టైం మెమరీతో బాధపడుతున్నాడు. గత 2 సంవత్సరాల తాలూకు జ్ఞాపకాలని అతను పూర్తిగా మర్చిపోయాడు. అసలు ప్రాణాలతో బతికి బయటపడమే గొప్ప, ఇక కొత్త జీవితం ప్రారంభించని. ఇది అతని కేసు ఫైలే. ఇది చదువుతుండగా నేను కొన్ని ఇంట్రెస్ట్ అయిన విషయాలు తెలుసుకున్నాను. ఇదిగో చూడండి, ఇది అతను రాసుకున్నదే. సరే గాని మీరు ఈ చార్ట్ని గమనించారా?
చివరికి ఇవన్నీ ఒకే నెంబర్తో ముగుస్తున్నాయి. 23. 23 నేననుకునేది ఇతనికి అపాఫీనియా అయి ఉంటుందని. ఒకదానితో ఒకటి లింక్ చేయలేని విషయాల్ని ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్లో ముగించాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఇతను 23వ నెంబర్తో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాడు. నేనింతకు ముందు కొన్ని నవల్లో ఇటువంటివి చదివాను. 2-3 సినిమాల్లో కూడా వీటి గురించి మాట్లాడారు. ఎనీవే, యు జస్ట్ గో త్రూ ఇట్. కింద పడటం వల్ల తలకు పెద్ద గాయమై జ్ఞాపక శక్తి కోల్పోయి నా దగ్గరికి వచ్చిన అతనే ఇతను. నీ కేసు చాలా ప్రత్యేకమైనది. నువ్వు దేనికోసం అలా చేశావో నాకు తెలీదు. ఏదేమైనా సరే నువ్వు దాని గురించి విచారించకుండా ఉంటే మంచిది. ఇదేమీ పర్మనెంట్ డిసీజ్ అయితే కాదు. ఒకవేళ రేపే నయం కావచ్చు, లేదంటే ఇంకొంతకాలం పడుతుంది. దీన్నొక అదృష్టం అనుకుంటే మంచిది. ఒక రకంగా నువ్వు నిజంగా మర్చిపోయే విషయాలే అయ్యుండొచ్చు నువ్వు ఇలా కిందపడి మర్చిపోవటం. అవును, నువ్వేమంటున్నావు? అలా అయితే నేనే తను చంపాను, అంతేగా? టెన్షన్ పడకు. ఈ విషయం మనకి తప్ప ఇంకెవరికి తెలియదు. మనం ఎక్కడితో ఈ విషయం మర్చిపోదాం. నువ్వు కాల్ చేసిన తర్వాత అంకుల్ నాకు కాల్ చేశారు. నువ్వు ఆ ప్లేస్ గురించి వెతుకుతున్న విషయం అంకుల్ నాతో చెప్పారు. అప్పుడే నేను ఆ ప్లేస్కి వచ్చాను. ఈ విషయం ఇది నీకు తెలియకూడదనే మియా బాడీ పార్ట్స్ అక్కడి నుంచి మార్చేశాను. ఇట్స్ ఓన్లీ టు సేవ్ యూ. ప్లీజ్ బిలీవ్ మీ. నేను చంపేంత మూర్ఖుడి కాదని నీకు తెలుసు కదా. ఇదిగో ఫ్రెడీ, నీ స్వహస్తాలతో రాసిన నవలిది. ఆ రోజు నువ్వున్న ఫ్లాట్ అడ్రస్ కూడా ఇందులో ఉంది.